నమస్తే అండి అందరికీ. నేను మీ అనంతమర్రి స్వామి. మైండ్ పవర్ ట్రైనింగ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనల్ ట్రైనర్. ఈరోజు మీ మైండ్ని రీప్రోగ్రామ్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. అందరూ మైండ్ని రెగ్యులర్గా కాకుండా రీప్రోగ్రామ్ చేసుకుంటే మీ లైఫ్ మారుతుంది. అది ఏ విధంగా అంటే, అందరూ స్కూల్లోన కాలేజెస్లోన చదువు మాత్రమే చెప్తూ ఉంటారు, అవునా? ఆ చదువుతో పాటు స్కిల్స్ ఎవరు నేర్పించారండి? నేను చదివేటప్పుడు ఆ స్కిల్స్ నేర్పించడానికి ఎవ్వరూ లేరు. ఆ స్కిల్స్ నేను నేర్చుకుంటే ఈ పాటికి ఒక స్టేజ్లో ఉండేవాడిని. సో ఇప్పుడు చదివే పిల్లలకు, స్టూడెంట్స్కు, అన్ఎంప్లాయీస్కు, యూత్కు మోటివేటింగ్ స్టూడెంట్స్ అండ్ యూత్ అని ఒక ప్రోగ్రాం తీసుకొచ్చామండి. దాని గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం స్కూల్ కాలేజీలో చదువు మాత్రమే చెప్తారు, స్కిల్స్ ఎవ్వరు నేర్పించరు, అవునా కదండి? అవి ఎలాంటి స్కిల్స్ అంటే, మన టైం మేనేజ్మెంట్ కావచ్చు, స్టేజ్ ఫియర్ కావచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, వాట్ ఈజ్ యువర్ ప్యాషన్ కావచ్చు, క్రియేటివ్ థింకింగ్ కావచ్చు, లీడర్షిప్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఇలాంటివి నేర్చుకుంటే వారు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈజీ అవుతుంది అండి, అవునా కదా? ఇప్పటి వరకు మనం స్కూల్లో చదువుకున్న చదువు, కాలేజెస్, డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత మనం ఉద్యోగానికి వెళ్తాం, అవునా కదండి? స్కూల్లో కానీ కాలేజీలో కానీ డబ్బులు ఎలా సంపాదించాలో ఎవరు నేర్పించరు. ఇక్కడ మీకు స్కిల్స్తో పాటు డబ్బులు కూడా ఎలా సంపాదించాలి, ఎంత సంపాదించాలి, ఒక క్లారిటీ గోల్ మీకు సెట్ చేయడం జరుగుతుందండి. మరిన్ని వివరాల కోసం ఈ కింద కనబడే ఈ నెంబర్కు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో స్కూల్లోన మనం చెప్పుకున్నట్టుగా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని అందరూ నేర్చుకున్నాం, అవునా? ఈ మైండ్ పవర్ ట్రైనింగ్లో నేనేం నేర్పిస్తానంటే, ఏ ఫర్ అసెట్స్ ఆస్తులు, బి ఫర్ బిజినెస్, సి ఫర్ క్యారెక్టర్, డి ఫర్ డిసిప్లైన్, ఈ ఫర్ ఎకానమీ, ఎఫ్ ఫర్ ఫ్రీడమ్ ఆర్ ఫోకస్, జీ ఫర్ గోల్స్, హెచ్ ఫర్ హానెస్ట్, ఐ ఫర్ ఇన్వెస్ట్మెంట్, జే ఫర్ జర్నీ, కే ఫర్ కింగ్డమ్, ఎల్ ఫర్ లాయాలిటీ ఆర్ లర్నింగ్, ఎం ఫర్ మనీ, ఎన్ ఫర్ నెట్వర్కింగ్, ఓ ఫర్ ఆప్టిమైజ్, పి ఫర్ పేషెన్స్, క్యూ ఫర్ క్వైట్, ఆర్ ఫర్ రెస్పెక్ట్, ఎస్ ఫర్ స్పిరిచువల్, టీ ఫర్ థాట్ పాజిటివ్, యు ఫర్ అన్స్టాపబుల్, వి ఫర్ విజన్, డబ్ల్యూ ఫర్ వర్కౌట్ ఆర్ వెల్త్, ఎక్స్ ఫర్ ఎక్స్ప్లోర్, వై ఫర్ యోగా, జెడ్ ఫర్ జీల్, మీ ఉత్సాహం. ఈ విధంగా మీరు మైండ్ పవర్ ట్రైనింగ్ నేర్చుకుంటే మీ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మన రిలేటివ్స్, బంధువులు చెప్తూ ఉంటారు, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, మా అమ్మాయి డాక్టరు అని చెప్తూ ఉంటారు, అవునా? మీ తల్లిదండ్రులు మీ గురించి ఏం చెప్పాలంటే, మా అబ్బాయి కింద పనిచేసే వాళ్ళకు లక్షల్లో జీతం ఇస్తాడు అని చెప్పాలి. అంటే మా అమ్మాయి ఒక బిజినెస్ ఉమెన్, మా అబ్బాయి ఒక బిజినెస్ మ్యాన్ అనే స్థాయికి మీరు ఎదగాలండి. ఒకరికి జీతాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. అప్పుడు మీ లైఫ్ సక్సెస్ అయినట్టు, అవునా కాదా? సో మీరు కూడా లైఫ్లో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ మైండ్ పవర్ ట్రైనింగ్లో రిజిస్టర్ చేసుకోండి. మిమ్మల్ని ఒక సామాన్య వ్యక్తి నుంచి ఉన్నత స్థాయి, మహోన్నత స్థాయికి చేరే విధంగా మేము మీకు హెల్ప్ చేస్తాం. నేర్చుకోవడం ఆగిపోతే మన ఎదుగుదల ఆగిపోతుంది ఫ్రెండ్స్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనకు ఎన్ని తెలిసినా కూడా ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి జీవితాంతం. మనకి తెలిసింది ఇసుక రేణువంతా, తెలుసుకోవాల్సింది కొండంతా ఉంటుంది ఫ్రెండ్స్, అవునా కదా? మనం విజయం ఎలా ఉండాలంటే, మమ్మల్ని విమర్శించిన వాళ్ళే మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. అలాంటి స్థాయికి వెళ్ళాలి మీరు, అప్పుడు మీరు సక్సెస్ అయినట్టు, అవునా కదా ఫ్రెండ్స్? డబ్బు ఉన్న వాళ్ళతో కాదు ఫ్రెండ్స్, డబ్బు ఉన్న వాళ్ళతో కాదు, డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సమయాన్ని, మీ ఎఫర్ట్ని, మీ బాడీని, మీ మైండ్ని ఉపయోగిస్తే మీరు అనుకున్నది ఈజీగా సాధించవచ్చు. ఒక బెస్ట్ బుక్ ఈజ్ ఈక్వల్ టు 100 గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్. 1 గుడ్ ఫ్రెండ్ ఈక్వల్ టు ఒక లైబ్రరీ, అవునా కదా? ఒక
ఒక మంచి ఫ్రెండ్ ఉంటే ఒక లైబ్రరీతో సమానం. స్టార్ట్ విత్ స్మాలెస్ట్, ప్రాక్టీస్ విత్ ఈజియెస్ట్. స్టార్ట్ విత్ స్మాలెస్ట్, చిన్న చిన్న పనులతో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒకేసారి పెద్ద పెద్ద పనులు తీసుకుంటే మీరు ముందుకు వెళ్ళలేరు. చిన్న చిన్న వాటిని ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీరు అనుకున్నది సాధిస్తారు. గ్రేట్ థింగ్స్ టేక్ టైం ఫ్రెండ్స్. ఏదైనా గొప్ప గొప్ప విషయాలు చేయాలంటే టైం పడుతుంది. వెయిట్ చేయండి, పేషెన్స్ చేయండి. మీకంటూ ఒక గోల్ పెట్టుకోండి. క్లారిటీ గోల్ ఉండాలి, బలంగా ఉండాలి. ఆ గోల్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి, ఓపిక ఉండాలి, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కూడా ఉండాలి. అప్పుడు మీరు అనుకున్నది జీవితంలో సక్సెస్గా సాధిస్తారు. నేర్చుకోవడం ఆగిపోతే మన ఎదుగుదల కూడా ఆగిపోతుంది ఫ్రెండ్స్. మా గురువు గారు కూడా చెప్పారు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.